ఎక్కడ ఇచ్చారు 60,000 ఇచ్చి ఉంటే అదే అసెంబ్లీలో ఇగో మేము ఇచ్చాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపెట్టాలి కదా. ఇగో 60,000 ఇచ్చాము, 1,00,000 ఇచ్చాము అని చూపెట్టాలి కదా. ఏమైనా ఉందా? ప్రజాప్రతినిధుల అబద్ధాలు, ఎంత అబద్ధాలు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ లైబ్రరీకి వచ్చి ఆకునూరి మురళి నేనున్నాను, నేను మాటిస్తాను, ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దగ్గరుండి మీకు 2 లక్షలు కాదు, అవసరమైతే ఎన్ని నోటిఫికేషన్ ఇప్పిస్తాను అని మాట ఇచ్చిన కదా ఆకునూరి మురళి సార్, ఐఏఎస్ ఆఫీసర్ నీకు సెల్యూట్. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అబద్ధాల కంటే ఘోరమైన అబద్ధాలు చెప్పి మోసం చేసినావు కాబట్టి కనీసం ఉండాలి కదా. ఐఏఎస్ ఆఫీసరు నువ్వు ఎక్కడ పోతున్నావు? ఇదే లైబ్రరీలో ఎందుకు వచ్చినావు? మరి ఇదే లైబ్రరీకి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సార్ గారు నేనున్నాను అని ఎందుకు చెప్పినావు? ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంత ఘోరంగా మమ్మల్ని ఇంత ముంచాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరే ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇస్తామని చెప్పి ఎలా అయితే 2009లో ఎలాగైతే మోసం చేసిందో అదే మాట తిరుగుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అదే విధంగా మమ్మల్ని ఘోరమైన మోసం చేసింది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఒకటే అంటున్నా, నిరుద్యోగులు అనేది జగన్నాథ రథం లాంటి వాళ్ళు. మేము ఐక్యంగా చేరడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఒక్కసారిగా ఆ రథం కదిలితే ఆ రథం ముంగట మీ కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయంగా 3 లోకల పాతలోకి పోతుంది. గుర్తుపెట్టుకో, ఆ రథం ముంగట ఆపడానికి ఎవరికి అంత కెపాసిటీ లేదు. గత ప్రభుత్వం ఎట్లా కుప్పకూలిందో చూసినావు కదా, మీరు కూడా ఆ నిరుద్యోగుల రథం ముంగట కుప్పకూలుతుందని ఈ మీడియా సాక్షిగా మా ఆవేశాలు, మా బాధలు, మా జాబ్ క్యాలెండర్ కోసం ఎంత దాగా ధర్నాలు చేస్తున్నామో ఈ మీడియా సాక్షి మీ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి, ఈ స్వరాష్ట్రంలో తెలంగాణ అందరికీ చేరాలని మనవి చేస్తున్నాను.